హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? ఓకే అండి. ఈరోజు మన కథ సంకటహర చతుర్థి గురించి. చాలామంది వినే ఉంటారు కదా! రేపే సంకటహర చతుర్థి. 24 జూలై 2024 ప్రతి మంత్ వస్తుందండి చతుర్థి. ప్రతి మంత్ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేయాలో లాస్ట్ స్టోరీలో చెప్పాను. వెళ్ళి చూడండి, షార్ట్స్‌లో ఉంది. అలానే ఈ కథ సంకటహర చతుర్థి గురించి, దాని యొక్క పుణ్యఫలం గురించి చెప్పుకుందాము. గణపతికి చాలా ఇష్టమైన తిథుల్లో మనకి చవితి తిథి అంట. చవితి తిథి రోజు పూజలు చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. చవితి తిథుల్లో పూజ చేసేటివి 2 రకాలు ఉన్నాయంటండి. వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. వరద చతుర్థి అంటే మనము వినాయకుడికి చేసుకుంటాం కదండీ, వినాయక చవితి, అది వస్తుంది. సంకటహర చతుర్థి అంటే మనం ప్రతి మంత్ చవితి వస్తుంది, అప్పుడు మనం చేసుకునే పూజే సంకటహర చతుర్థి అంటారు. అండ్ ఈ సంకటహర చతుర్థి యొక్క కథ ఏంటి అంటే, ఇంద్రుడు వన్స్ అపాన్ ఏ టైమ్ పూర్వకాలంలో తన విమానంలో భృగండి మహర్షి దగ్గర నుంచి తన ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉన్నాడంట. భృగండి మహర్షి అంటే వినాయకుడికి చాలా గొప్ప భక్తుడు అంటండి. ఆయన కలిసి ఆయన దగ్గర నుంచి ఇంద్రలోకానికి వెళ్ళే సమయంలో ఘర్సేన్ అనే రాజ్యంలో దాటే సమయంలో ఏం జరిగిందంటే, ఆ రాజ్యంలో చాలా ఎక్కువ పాపాలు చేసిన అతను ఇంద్రుడి విమానం వైపు చూడగానే విమానం కింద పడిపోతుంది, కుప్పకూలిపోతుందనమాట. ఆగిపోయి భూమిపైకి వచ్చేస్తుంది. ఆ విమానాన్ని చూసిన రాజు ఏంటి ఇంత బాగుంది అని చెప్పి ఆశ్చర్యానికి లోనయ్యి ఆ విమానం దగ్గరికి వచ్చి చూస్తాడు. ఇంద్రుడిని చూసి, స్వామి, మీ రాకకి కారణం ఏంటి అని అడగగా, అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, మీ రాజ్యంలో ఉన్న మీ రాజ్యంలో చాలా పాపాలు చేసిన వ్యక్తి నా విమానం వైపు చూశారు, అంటే ఆ విమానం ఆగిపోయింది అని చెప్పి రాజుగారికి ఇంద్రుడు చెప్తారనమాట. అలా చెప్పంగానే రాజు అడుగుతాడు, స్వామి, ఈ విమానం మళ్ళీ కదలడానికి, పైకి వెళ్ళడానికి నేనేం చేయగలను అని చెప్పని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఈరోజు పంచమి తిథి కదా, నిన్న చతుర్థి తిథి. నిన్న ఎవరైతే సంకటహర చతుర్థి పూజ చేసుకొని ఉంటారో ఉపవాసం ఉండి, వాళ్ళ పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం ఎగురుతుంది అని చెప్తాడు. అది చెప్పగానే రాజుగారు తన సైనికులందరినీ పంపిస్తాడు రాజ్యంలోకి వెతకమని చెప్పి. ఎవరైనా పూజ చేశారేమో ఆ ఫలితాన్ని ఇద్దాము అని చెప్పి. ఎంత వెతికినా కనిపించదు. తరువాత గణపతి సైనికులు ఉంటారు కదండీ, దేవుడి సైనికులు, వాళ్ళు ఒక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తూ ఉంటే ఈమె చాలా పాపాలు చేసింది, ఆమె మృతదేహాన్ని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడనమాట సైనికులు. అలా అడిగితే ఆయన చెప్తాడు, ఈమె నిన్న ఆమెకు తెలియకుండానే ఉపవాసం ఉండి మార్నింగ్ అంతా నిద్రపోయి ఈవినింగ్ చంద్రోదయం తర్వాత భోజనం చేసింది కొంచెము. అలా తనకు తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం వల్ల తనకి సంకటహర చతుర్థి యొక్క పుణ్యఫలం లభించింది అని చెప్పి చెప్తారు. అలా చెప్పగానే సైనికులు వండుకొని, ఇలా ఇంద్రుడి దేవుని విమానం ఆగిపోయింది, మాకు ఆమె శవాన్ని ఇస్తే, మృతదేహాన్ని ఇస్తే మేము తీసుకెళ్తాము, విమానం స్టార్ట్ అవుతుంది, పైకి వెళ్తుంది అని చెప్తారనమాట. దానికి గణేష్ సైనికులు వండుకొని, లేదు మేము ఇవ్వము, మేము అసలు ఇవ్వము, ఆమెని గణేష్ లోకానికే తీసుకెళ్తాము అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్తుంటే ఆ దేహానికి తగిలిన గాలి విమానానికి తగిలిన తర్వాత ఆ విమానం స్టార్ట్ అవుతుందంట. అంటే ఆమె ఆత్మే కాదు, ఆమె శరీరానికి కూడా ఫలితం అనేది, మృతదేహానికి తగిలిన గాలి విమానానికి తాకగానే విమానం స్టార్ట్ అయిందంటే ఎంత మహత్యం ఉంది కదండీ ఈ పూజలో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ పూజ చేసుకుంటారండి. మనం కూడా పూజ చేసుకుందాం, ఓకేనా? ఇలా గణేష్ పూజ చేసి మరణించిన వాళ్ళు ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారి గణేశుడి పూజ చేసిన, సంకటహర చతుర్థి పూజ చేసిన గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళ్తారంటండి. కథ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ వేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.